సంక్రాంతిని క్యాష్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు కొందరు కేటుగాళ్లు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా వరుస దాడులతో హడలెత్తిస్తున్నా ఏ మాత్రం మారట్లేదు. ఇష్టారీతిన పదార్థాలు, డేంజర్ కెమికల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. కేసులు నమోదవుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా విజయవాడలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలు లైసెన్సే లేని హోటళ్లను గుర్తించారు. అసలే పండుగ, పిండి పదార్థాలకు డిమాండ్ ఎక్కువ. దీంతో స్వీట్ షాపులతో పాటు పలు హోటల్స్ లో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పిండి వంటల తయారీకి వాడుతున్న పదార్థాలు, నూనెలు, పరిసరాల శుభ్రతను చెక్ చేసేందుకు రంగంలోకి దిగారు. 4 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల కనీస నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. కొన్ని హోటళ్లకు అసలు లైసెన్సే లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, వాళ్ళపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినా కూడా యథామామూలుగానే జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ దాడులు చేస్తారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు వాళ్ళు ఇలాంటివి కల్తీ చేయకుండా ఉండడానికి కఠిన చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? ఖచ్చితంగా సంక్రాంతికి కోడి పుంజుల పందాలు ఎంత ఫేమస్సో పిండి వంటలు కూడా అంతే ఫేమస్ అని చెప్పొచ్చు. దీన్నే కొంతమంది వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం, నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం ఇదేమి కొత్త కాదు. దాదాపు ఎన్నో ఏళ్లగా ఒక ఆనవాయితీగా ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది. కానీ వ్యాపారుల్లో మాత్రం ఏమాత్రం మార్పు రావట్లేదు. ప్రజా అవసరాలను క్యాష్ చేసుకుంటున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు ఖచ్చితంగా పండుగల టైంలో ముఖ్యంగా ఇలాంటి సంక్రాంతి సీజన్ని మరింత క్యాష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో వంటలు చేసుకునే వాళ్ళు, సంక్రాంతి వచ్చిందంటే వరుసగా పిండి వంటలు చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు సిటీ కల్చర్లో ఆ విధానం మొత్తం కూడా మారిపోయింది పూర్తిగా. ప్రతి ఒక్కరు కూడా స్వీట్ షాపులో ఏవైనా ఇతర పిండి వంటలు, సంక్రాంతికి సంబంధించినటువంటి స్పెషల్గా అరిసెలు కానీ మిగతా ఏవైతే గతంలో పూర్వకాలంలో పెద్దవారు వండేటటువంటి పిండి వంటలు ఉంటాయో అవన్నీ ఆర్డర్ల పైన తెచ్చుకోవడం కానీ లేదంటే ప్రత్యేకంగా కొనుక్కోవడం కానీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్నే క్యాష్ చేసుకుంటున్నటువంటి కొన్ని ప్రముఖ షాప్స్, ముఖ్యంగా పెద్ద పెద్ద షాప్స్, ఏసీలు పెట్టుండి కాస్ట్లీగా అమ్మేటటువంటి ప్రతి షాపు కూడా వాళ్ళు తయారు చేసేటటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి అండ్ అలాగే ప్యాకింగ్, రీప్యాకింగ్ సెంటర్స్ అన్నీ కూడా చాలా దారుణంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇవాళ తనిఖీలో కూడా అదే విషయం బయటపడింది. ముఖ్యంగా అరిసెలు ఏవైతే తయారు చేస్తారో దానికి తయారు చేసేటటువంటి బెల్లంలో పూర్తిగా 2 రకాల కలర్స్ కలుపుతున్నారు. ఎక్కువగా కలర్ రావడానికి ముఖ్యంగా గతంలో బెల్లం ఎక్కువగా వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు బెల్లాన్ని తగ్గించేసి కలర్ ఎక్కువగా వాడి దాన్ని మార్పు చేస్తూ ఉన్నారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ కలర్స్ ఎక్కువగా వాడడం వల్ల. దాంతోపాటు ఆయిల్ని 2-3 సార్లు రిపీటెడ్గా వాడుతూ ఉన్నారు. దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల వండేటటువంటి ప్రదేశాలు ఏవి కూడా హైజీనిక్గా లేకపోవడంతో పాటు కనీసం ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వేటిని కూడా వీళ్ళు పాటించడం లేదా అనే విషయాన్ని గుర్తించారు. లైసెన్స్ లేకుండా ఒకదానికి లైసెన్స్ తీసుకుని ఇంకో పేరుతో వీళ్ళు రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఏవైతే గైడ్ లైన్స్ ఉంటాయో వాటన్నిటికీ విరుద్ధంగా వీళ్ళు నడుచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని శాంపుల్స్ని తీసుకువెళ్ళి ల్యాబ్స్కు పంపించారు. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు పదే చెప్తున్నారు. కొన్నిసార్లు కఠిన సందర్భాల్లో సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా మారుతున్నటువంటి విధానం మనకు కనిపించట్లేదు. విజయవాడ వ్యాప్తంగా కూడా ప్రతి ఏడాది సీజనల్గా ఇలాంటి పండుగల టైంలో ఇలాంటి తనిఖీలు విరివిగా జరుగుతూనే ఉంటాయి. నగర వ్యాప్తంగా దాదాపు కొన్ని 100 స్వీట్ షాప్స్ ఉన్నాయి. అండ్ అలాగే రీప్యాకింగ్ సెంటర్స్ కానీ, తయారీ కేంద్రాలు కానీ, హోటల్స్కి సంబంధించి కానీ, స్వీట్ షాప్స్కి సంబంధించి కానీ సపరేట్గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు బయట అద్దాల్లో పెట్టేటటువంటి స్వీట్స్ కానీ, పిండి పదార్థాలు కానీ వండేటటువంటి ప్లేసుల్లో ఉండేటటువంటి విధానానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కనీసం ఏమాత్రం హైజీనిక్గా ఉండట్లేదు. అండ్ అలాగే ముడి పదార్థాలు, ఈ పిండి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఇవి తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు అన్నీ కూడా నాసిరకంగా ఉండడం, కనీసం మ్యానుఫ్యాక్చర్స్కి సంబంధించి డేట్స్ లేకపోవడం, ఎక్స్పైర్ డేట్స్ లేకపోవడం, ఇష్టానుసారంగా కలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వీటన్నిటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కనీస గైడ్ లైన్స్ పాటించకపోతే కనుక మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కేవలం అప్పుడప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తూ ఉండడం, అలాగే పబ్లిక్ కూడా అవసరాల రీత్యా ఎక్కువగా ఈ స్వీట్ షాప్స్ మీద ఆధారపడి ఉండడంతో ఇలాంటి కల్చర్ మరీగా పెరిగిపోయింది. కాబట్టి అవగాహన కల్పించడంతో పాటు మరింత కఠిన చర్య అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా విజయవాడ వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంది.